నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై క్లాస్ టీచర్ దాడి ఘటనపై సంబంధిత ఉపాధ్యాయురాలు కల్పన మొండి సమాధానాలు ఇస్తున్నారు. తాను అధికారులకు వివరణ ఇచ్చానని, ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. విద్యార్థిని మందలించాను తప్ప దండించలేదంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జిల్లా కేంద్రంలో దుబ్బా స్కూల్లో అశ్విత అనే 10వ తరగతి విద్యార్థిని దండించిన స్కూల్ ఇదే. ప్రస్తుతానికి ఇప్పుడే పేరెంట్స్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తనపై ఎవరైతే టీచర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దండించడం వల్ల తన కుడి మోచేతిలో బోన్ విరిగింది. ఎన్సీసీ స్టూడెంట్, చాలా క్లెవర్ స్టూడెంట్ అని చెప్తున్నప్పుడు కూడా ఇలాంటి ఘటన చూసేసుకుంది. సంబంధించిన టీచర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కల్పన టీచర్ ఎవరైతే ఉన్నారో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, నిజంగా కూడా దండించారా లేదా ఏం జరిగిందో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు కొట్టాల్సి వచ్చిందని ప్రయత్నం చేద్దాం. మేడం, ఏం జరిగింది నిజంగా కూడా? ఓకే మేడం, నేనేమంటున్నా అంటే కాదు మేడం, అసలు వాస్తవానికి ఆ రోజు ఏం జరిగింది ఒకసారి చెప్పండి. నిజంగా సరే సార్, ఎంక్వైరీలలో నేను ఎంత చెప్పేశాను. ఇప్పుడు నేనేం మాట్లాడాను సార్? పేరెంట్స్ అంటున్నారు కదా, బోన్ విరిగింది, ఎక్స్రేలో గత 6 రోజుల్లో జరిగింది సంఘటన. ఏదైనా జరగని, వాట్ ఎవర్ ఆర్ ద ఎంక్వైరీస్ గోయింగ్ ఆన్ నేను అంతా చెప్పేసిన. ఓకేనా? ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఒక చిన్న విషయం చెప్పండి. సార్, టీచర్గా మీరు మ్యాథ్స్ టీచర్, మీరు మ్యాథ్స్ టీచర్గా ఏం చెప్పగలుగుతారు? అంటే దాడి జరిగింది చెప్పనండి. నేను ఇప్పుడు ఏం చెప్పాను. ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ ఐ హావ్ అండర్గాన్. ఓకే, నేను 6 రోజుల్లో జరిగింది కదా మేడం, ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అందుకే సార్ నేను ఏమంటున్నా, నేను ఎన్ని రకాల ఎంక్వైరీలు జరిగినాయో అవన్నీ పోయి నేను సమాధానాలు చెప్పాను. అట్లాంటప్పుడు దాడి చేసిన కొట్టిన వాస్తవమేనా? కొట్టింది ఎట్లా అనుకుంటారండి మీరు? ఇప్పుడు మీరు నన్ను అలా క్వశ్చన్ చెయ్యొద్దు. నేను ఎవరి దగ్గర పోయి సమాధానాలు చెప్పాలో వాళ్ళకి చెప్పేసి వచ్చిన. విద్యార్థిని కొట్టింది వాస్తవమా కాదా అనేది మందలించింది వాస్తవం. అందరితో పాటు అమ్మాయిని తేడా చూపించకుండా మందలించిన విషయం వాస్తవం. అంటే మందలించడం కొట్టడం రెండు ఒకటేనా? మందలించడం అంటే బొక్కలు ఇరగటట్టు కొట్టడం కాదు సార్. సార్ నేను అంటే పర్మిషన్ తీసుకోవాలి సార్ యాక్చువల్గా. సరేనండి, నేను చెప్తున్నా వినండి. మామూలుగా మా వర్క్ ఇచ్చాము, చేయలేదు, అందరినీ కూర్చోబెట్టి టెస్ట్ పెట్టినట్టు పెట్టాము. ఓకే సార్, మీరు నన్ను మాట్లాడండి. వర్క్ ఇచ్చారు, మామూలుగా అందరినీ కూర్చోబెట్టినట్టు చేసినాము, అందరినీ హ్యాండిల్ చేసినట్టు అమ్మాయిని చేసాము, అంతేనండి, అంతకు మించి ఏం లేదు. ఇది మొత్తంగా ఏదైతే విద్యార్థిని దండించిన విషయంలో కేవలం మందలించడం తప్ప నేను కొట్టడలేదు, అంతేకాకుండా మరీ బొక్కలిరిగేంత కొట్టలేదని చెప్పి కూడా టీచర్ కూడా చెప్తుంది. ఏదైతే దీనికి సంబంధించిన విచారణ అంతా కూడా ఇప్పటికే నేను చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాను, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఏదైతే విద్యార్థులు అయితే ఒకటే కోరుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఒకటే కోరుతున్నారు, మందలించడం వేరు, కొట్టడం వేరు. చాలాసార్లు కొట్టడం వల్లనే 1కి 10 సార్లు కొట్టడం వల్లనే చేతి విరిగిందని చెప్పి పేరెంట్స్ అంటుంటే అదే అధ్యాపకులు కూడా చెప్తున్నారు. ఏదైతే మందలించడం తప్ప కొట్టలేదు, కానీ దీనికి కావాల్సిన విచారణ ఏదైతే ఉందో దానికి చెప్పాల్సిన సమాధానం అంతా ఉన్నతాధికారులు చెప్పామని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి